జరుగుతుంది. హరే శ్రీనివాస వెంకటేష్ పోయిందా లాభం తీసుకెళ్ళి ఒకసారి లాభం తీసుకెళ్ళి వచ్చేది. వారు రాజమండ్రికి వచ్చేవాళ్ళు లేకపోయింది. ఇక ప్రవచన కార్యక్రమం మొదలవుతుంది. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ చెప్పండమ్మా. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. నీకన్న దయాళువు లేలోకమ్మున లేరటంచులో నిరిగితినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. అంబోధర శ్యామల కుంతలాయై అతిప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమ శివాయై చ నమ శివాయ. సభాకల్పతరుం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఒక మహానుభావుడు ఈ భూమి మీద ఉద్భవించి తన సమస్తమైనటువంటి కోరికల్ని అన్నిటినీ కూడా తన కోసం జీవించాలి అనేదాన్ని పక్కన పెట్టి ఈ సమాజం కోసం, ఒక కుటుంబం కోసం, ఓ ధర్మం కోసం, ఓ రాజ్యం కోసం జీవించినటువంటి మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పంచకాలలో భీష్మ పంచకం అని పిలుస్తాం. ఇవాళ ఒకటి గట్టిగా మా భీష్ముణ్ణి తలుచుకోవాలి. తండ్రి కోసం వివాహాన్ని వదిలిపెట్టేశాడు, పూర్ణంగా త్యాగం చేసేశాడు. ఆయన్ని అడిగారు చివరిలో కృష్ణ పరమాత్మ, ఏమయ్యా నీకు ఇన్ని ధర్మాలు తెలుసు కదా, ఇన్ని ధర్మాలు నువ్వు చెబుతున్నావు, పాండవుల పక్షంలో ధర్మం ఉందని నీకు తెలుసు, అయినా ఎందుకు కౌరవ పక్షంలోకి వెళ్ళి యుద్ధం చేశావు? ధర్మం తెలిసి కూడా నువ్వు కౌరవ పక్షంలో యుద్ధం ఎందుకు చేశావు అని ప్రశ్న వేశారు. వేస్తే ఆ మహానుభావుడు అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. పడుకున్నటువంటి ఆయన ఓ మాట చెప్పాడు, అయ్యా నేను నీ పక్షంలో ఉన్నా అనుకో, ఇటు పక్క నిల్చొని నేను యుద్ధం చెయ్యాలి, నాకు తుది సమయం ఆసన్నమైంది, నా ఉపాధికి నేను ఈ ఉత్తరాయణంలో ప్రాణం వదిలిపెట్టాలి అనే విషయం నాకు తెలుసు. ఈ పక్షంలో ఉండి వాళ్ళని చూస్తూ శరీరం వదిలిపెట్టడం ఉత్తమమా, ఆ పక్షంలో ఉండి యుద్ధం చేసేంతసేపు నిన్నే చూస్తూ ఆఖరి సమయంలో కూడా నీ మీదే దృష్టి ఉంచి నేను ఈ శరీరాన్ని చాలించడం ఉత్తమమా? అందుకనయ్యా నేను ఆ పక్షంలో నిల్చుంది నిన్ను చూడటానికి అని చెప్పినటువంటి మహానుభావుడు. అసలు అనన్య సామాన్యము. సాధారణంగా
ఎవరు భగవద్ధ్యానం చేయొచ్చు? అబ్బే మా నాన్న కమ్యూనిస్ట్ అండి, నేను భగవంతుణ్ణి ధ్యానించలేను అంటానికి లేదు. అలా ఎవడైనా అంటే ప్రహ్లాదుణ్ణి చూడండి అయ్యా, వాళ్ళ నాన్న కంటే పెద్ద కమ్యూనిస్టా ఎవడు లేడీ ప్రపంచంలో? ప్రహ్లాదుడు చూపిస్తున్నాడు. నేను చిన్న పిల్లవాడినండి, నేను ఏ విధంగా అర్చన చేయాలి? దానికి కూడా ప్రహ్లాదుడే. లేదండి నేను చాలా వృద్ధాప్యం వచ్చింది, ఒంట్లో ఓపిక లేదు, శక్తి లేదు, ఇదివరకుట్లాగా భగవంతుణ్ణి ధ్యానించలేకపోతున్నాను, నేను ధ్యానం ఇక చెయ్యలేను, నాకు వృద్ధాప్యం వచ్చింది కాబట్టి కష్టం వల్ల అని ఎవరైనా అంటే, భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాలు చెప్పారు మనకి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత బృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఆయన ఇలా చక్కగా బ్రహ్మాండంగా విష్ణు సహస్రనామం ఎక్కడ ఉండి చెప్పాడు ఆయన ఈ విష్ణు సహస్రనామం? ఆయన ఏమన్నా హంసతూలిక తల్పం మీద పడుకో అని చెప్పాడా? లేకపోతే ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చో అని చెప్పాడా? ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. అప్పటికి 2 నెలలు బట్టి ఈ బాణపు ములుకులన్నీ కింద అర్జునుడు వేస్తే దాని మీద పడుకొని ఉన్నాడు ఆయన. అంపశయ్య దాని మీద పడుకొని ఆ బాణాలు శరీరానికి గుచ్చుకుంటూ ఉంటే కృష్ణ పరమాత్మ ఎదురుగుండా వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆయన్ని చూస్తూ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓ చిన్న రోగం వస్తే, రొస్ట్ వస్తేనో, బాధ వస్తేనో, మోకాళ్ళు నొప్పండి, నడుము నొప్పండి, కడుపులో తిప్పుతున్నట్టుందండి, తలంతా భారంగా ఉందండి, ఇవన్నీ ఎన్నొచ్చుంటాయి ఆయనకి. నేను స్త్రీనండి అంటే ఆఖరి క్షణంలో ఇబ్బంది ఉన్న ద్రౌపదిని చూసి నేర్చుకో. ఆమె ఎలా భగవన్ నామాన్ని చేస్తూ సర్వస్వాన్ని పక్కన పెట్టిందో తెలుసుకో అని చెప్తారు. కాబట్టి ఎప్పుడు ఏ దశలో ఉన్నా భగవన్ నామాన్ని మనం వదిలిపెట్టకూడదు. గోవిందా ప్రవల పోయిన సంవత్సరం నేను చెప్పిన మీలో ఉన్న మొహమాటం ఏమాత్రం పక్కకి పోకుండా భగవన్ నామాన్ని కూడా చాలా చిన్నగా చెప్పినటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశంలో నేనున్నా. అమ్మా నేను పోయినసారే చెప్పా, గోవిందా అని మీరు అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు ధన్యుడు. అవునా కదా? గోవిందా చేతులెత్తండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక. నామస్మరణాన్ని అంటానికి ఎప్పుడు మొహమాట పడద్దండి. ఎందుకు మొహమాట పడద్దు అంటే, ఇంట్లో మొగుడు మీదో, పెళ్ళాం మీదో, అత్తగారు మామగారి మీదో, కూతురు కొడుకు మీదో, ఇంకో మిత్రుల మీదో పెద్దగా అరవండి. ఏమవుతుంది? మీరు ఒకటి అరిస్తే బుడ్డోడు ఇంత ఉంటాడు, వాడు కూడా 2 అరుస్తాడు. తిడతాడా తిట్టడా? ఖచ్చితంగా తిడతాడు. మరి లోపల ఉన్నటువంటి బీపీ అరిస్తే తప్ప తగ్గదు. ఎందుకు కోపం వచ్చినప్పుడు పెద్దగా అరుస్తాం? 2 నిమిషాలు అరిస్తే మనం ప్రశాంతం అయిపోతాం. మనల్ని ప్రశాంతం చేసుకోవడం కోసం మనలో ఉన్నటువంటి కోపం అంతా వాళ్ళ మీద తీస్తాం. అలా అరిస్తే ఎదుటివాడిని బాధ పెట్టిన పాపము, వాళ్ళకి మనస్సుకి కష్టం కలిగించినటువంటి పాపము, రకరకాలైనటువంటివన్నీ వస్తాయి. అదే అరవాలనిపించినప్పుడు వేరే ఏదైనా అరిచామనుకోండి, అక్కడ కూడా వీడేదో పిచ్చెక్కింది, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు అంటారు. గుళ్ళోకి రండి, దేవుడు ముందు రండి, కూర్చోండి, గోవిందా అని అరిస్తే అబ్బా ఎంత భక్తుడు, ఎంత భక్తి ఉంది అంటారు.
లోపల ఉన్నటువంటి బీపీ కూడా తగ్గి ఇతరుల మీద కోపం తెచ్చుకోవడం, అరవడం అనే లక్షణాలు మనలోంచి బయటికి వెళ్ళిపోతాయి. అందుకోసం భజన చేయాలి, అందుకోసం భగవంతుణ్ణి తలుచుకోవాలి. ఆయన్ని ఉద్ధరించడానికి కాదు, భగవన్ నామం చేస్తే మనలో బీపీ తగ్గుతుంది, మన లోపల ఉండే నరాలలో శక్తి పెరుగుతుంది. అందుకని రోజు నియతంగా ఒక్క 10 నిమిషాలైనా సమయం పెట్టుకొని భగవన్ నామము అనేది చేస్తే ఇవాళ ఉన్నటువంటి పిల్లలకి భగవన్ నామాన్ని ఆచరించడం ఎంత ప్రధానము అనే విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు నామస్మరణాన్ని మాత్రం దయ ఉంచి, అదొక భాగ్యం మనిషికి మాత్రమే ఉంది. ఓ పక్షి దగ్గరికి వెళ్ళి గోవింద అనమనండి అంటే మహా అంటే ఓ రామచిలక అంటుంది. అందుకనే శుకముఖాద్ అమృతద్రవ సంయుతం, దానికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఏ ప్రాణికి, ఓ ఆవునో బర్రెనో ఇంకొక గేదెనో, మీ దేన్నో దాన్ని మీ ఇష్టం భగవన్ నామం చెయ్యండి అని అడగండి, చేయగలదా? చేయలేదు. ఆ భగవన్ నామము చేసేటటువంటి భాగ్యము మనకి మాత్రమే ఉంది, మానవ శరీరానికి మాత్రమే ఉంది. నేను అలా వస్తున్నప్పుడు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిది అనుకుంటా అద్భుతంగా ఆడియో వస్తోంది. నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఒక సూత్రం ఆయన చెప్తున్నారు. నేను చెప్పాలనుకుంది వేరు, కానీ ఆ సూత్రం ఒకటి వచ్చింది. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ ప్రపంచంలో భార్య భర్తతో అంటుంది, భర్త భార్యతో అంటాడు, ప్రియుడు ప్రియురాలతో అంటాడు, ప్రియురాలు ప్రియుడితో అంటుంది, మిగతా వాళ్ళు పిల్లలతో అంటారు, పిల్లలు పెద్దవాళ్లతో అంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అంతా అబద్ధమే అని ఈ వాక్యం చెప్తుంది. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నేనంటే ఎందుకు ఇష్టం అని అడిగితే అవతల వాళ్ళు ఏం చెప్తారండి? నేనంటే ఇష్టము అని అన్నావు, నువ్వు ఎందుకు ఇష్టం అని అడిగారంటే, నీ జుట్టు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నీ మాట తీరు బాగుంటుంది, నీ వంట బాగుంటుంది, నీ ప్యాంటు చొక్కా వేసుకునే విధానం బాగుంటుంది, నీ పద్ధతి బాగుంటుంది అని 100 చెప్తారు. అలా ఉంటే బాగుంటుంది అనేది నీ ఇష్టం, వాడిష్టం కాదు. నీకు ఇష్టం కాబట్టి నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళని నువ్వు ఇష్టపడుతున్నావు. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్తుంది. నీకు ఇష్టం కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళని ఇష్టపడుతున్నావు తప్ప, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎదుటి వాళ్ళని ఇష్టపడట్లేదు కదా. అంటే ఏమిటి దాని అర్థం? అందరికంటే నీకు నువ్వంటే ఇష్టం ముందు. అందరికంటే ఎవరంటే ఇష్టం? నీకు నువ్వంటే ఇష్టం. నీ ఇష్టానికి తగ్గట్టుగా ఎదురుగుండా ఏదో కనిపించింది కాబట్టి ఇష్టపడుతున్నావు. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. పాపం ఒకడు తల్లిని తండ్రిని 2 పిల్లల్ని భార్యని తీసుకొని నదికి అవతల వెళ్ళి తిరిగి పడవలో వస్తున్నాడు. పెద్ద తుఫాన్ వచ్చింది, నీళ్లు ఇలా కొట్టుకొని పడవ మునిగిపోతుంది. వాడు మంచి గజ ఈతగాడు, భుజం మీద అమ్మని నాన్నని 2 పిల్లల్ని చంకలో ఇట్లా వేసుకున్నాడు, కాళ్లతోటి ఈత కొడుతూ ముందరికి వెళ్తున్నాడు. అంత ఈతగాడు వాడు. కాసేపు అయ్యేటప్పటికి వాడికి ఓపిక తగ్గింది. అమ్మ నాన్న ముసలోళ్లే కదా, ముందు వాళ్ళని వదిలేద్దాం అని వదిలేస్తాడు. ఎందుకు? వాడికి వీళ్లతోటి పెద్ద ఉపయోగం లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు, అన్ని చూసేశారు అని వదిలేస్తాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాడు, ఇంకా ఓపిక తగ్గింది. వాడంటే ఇష్టం, మరి వాడు బతికి ఉండాలి ముందు. ఇంకొంచెం భారం తగ్గితే తప్ప నేను ఈత కొట్టలేను, భార్య ఉంటే మళ్ళీ పిల్లల్ని కనొచ్చు అని వదిలేశాడు వాడు. ఆ భార్యను భుజం మీద ఉంచుకున్నాడు. కాస్త దూరం వెళ్ళాడు, ఇది ఉంటే నేను అక్కడ దాకా చేరలేను అనుకున్నాడు. ఆమెను కూడా వదిలేసి ఈత కొట్టి ముందరికెళ్తాడు. దీని అర్థం ఏమిటి? నా కోరికలు తీరడానికి నాకు ఇష్టం ఉన్నంతసేపు ఈ సంసారంలో నేను భారం మోసుకుంటూ వెళ్తా. నాకే తేడా వచ్చింది. అక్కడ నేను నది అని చెప్పా, పడవని చెప్పా. ఈ సంసారంలో నాకు భారం అయింది. ముందు అమ్మా నాన్నని చుట్టం వదిలేస్తాడు.
తర్వాత పిల్లలు, భార్య అన్నీ వదిలేస్తాడు. వాడి సుఖం ఏదో వాడు చూసుకునే పరిస్థితికి వెళ్తాడు. భార్య అయినా అంతే, కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది భార్య ఏమిటి అనేది. ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. కాబట్టి నాకు వాడిష్టం, వీడిష్టం, ఇది ఇష్టం, అది ఇష్టం అనేటటువంటిది మొత్తం నీ ఇష్టం తప్ప ఎదుటి వాళ్ళ ఇష్టం కాదు, ఇంకా ఏదీ కాదు. కాకపోతే నీకు ఆ ఇష్టం అనేది ఉంది కాబట్టి సంసారం నడుస్తుంది. ఆ ఇష్టం అనేది నీకు ఉంది కాబట్టే ఈ సంసారం నడుస్తుంది, లేకపోతే నడిచే అవకాశమే లేదు. అందుకని ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆ మాట వినకపోతే అది ఇక్కడ చెప్పుండేవాడిని కాదు. అది పెద్ద వేదాంత విషయం. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నీకు నువ్వు అర్థమైతే ఈ సృష్టి అంతా అర్థమవుతుంది అని చెప్తారు. ఇది చాలా గొప్పదైనటువంటి సమయం. మహాకుంభమేళ జరుగుతోంది. మహాకుంభమేళ ప్రయాగలో జరుగుతోంది. ఈ ప్రయాగలో కుంభమేళ జరిగేటటువంటి సమయంలో అక్కడికి అందరూ వెళ్ళగలరు, వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అందరూ వెళ్ళాలని లేదు కదా, కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళలేరు. కానీ ఇవాళ ప్రవచనం అయ్యేటప్పటికీ నేను ఒక చిన్న కిటుకు చెప్తాను. వెళ్ళలేనటువంటి అందరూ కూడా ప్రయాగకి వెళ్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఎలా వస్తుందో చెప్తాను. ఇంట్లో ఉండి ప్రయాగలో స్నానం చేసినటువంటి పుణ్యాన్ని ఎలా పొందొచ్చు అనే విషయాన్ని, మరి ఇంత కష్టపడి ఇంత అద్భుతంగా పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు, ఆ వెంకన్న వాళ్లతోటి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించినప్పుడు గట్టిగా ఒకసారి ఆ కుటుంబానికి మనందరం కరతాళంతో గట్టిగా మొహమాట పడద్దు. ఎందుకంటే పనికిమాలిన పనులు చాలా చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇది భయంకరమైనటువంటి కలికాలం. ఎంతటి కలికాలం అయ్యా అంటే, ఓ భార్య భర్త ఆఫీస్కి వెళ్ళాడు, తలుపు వేసింది, ఆఫీస్ మొత్తం వెళ్ళాడు, తిరిగి రాత్రి వచ్చాడు. వచ్చేటప్పటికి మొహం మీద బొట్టు లేదు. అంటే ఇప్పుడు కాలం గురించి కాదు నేను చెప్తోంది, పాపం పర్లేదు, ఇక్కడ చాలా మంది పెట్టుకున్నారు. మా సిటీ ప్రాంతం హైదరాబాద్లో అట్లా బొట్టు పెట్టుకోవడం అనేది పెద్ద విషయం. సరే అలా పెట్టుకోను, వచ్చేటప్పటికి బొట్టు లేకుండా మొహం కనిపించింది. పాపం అతను ఏవి నగరం నుంచో రాజమండ్రి నుంచో పెళ్లి చేసుకొని వచ్చిన మగవాడు. ఏమే మొహం మీద బొట్టు లేదు అని అడిగాడు. ఎంత కలికాలమో చెప్తున్నా. ఏం లేదండి, పొద్దున మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు చివర యాక్సిడెంట్ అయిందట, మీరు తిరిగి వస్తే పెట్టుకుందామని ఎదురు చూస్తున్నానండి. అంత గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నాం, అలాంటి కలికాలంలో ఉన్నాం. అలాంటి కలికాలంలో పాపం భర్త ఉరుక్కుంటూ ఆదరాబాదరాగా వస్తున్నాడు. ఇంట్లో ఆ స్త్రీ ఏదో కష్టపడి అన్నీ తుడిచి స్వర్ది బాగా భారంలో అలసిపోయి పని చేసుకుంటూ ఉంది. ఎంత కలికాలమో చెప్పాలి అంటే, ఉరుక్కుంటూ ఆనందంగా భార్య దగ్గరికి వచ్చాడు. ఆమె ఏదో విసుగులో ఉంది. ఉసే ఇప్పుడే నేను ఇన్సూరెన్స్ కట్టానే. అవునా అండి, నాకేదైనా అయితే నీకు ₹1,00,00,000 వస్తుందే అన్నాడు. నాకు అంత భాగ్యం కూడాను అని ఆమె పని చేసుకోవడం మొదలుపెట్టి. అలాంటి కలికాలంలో మనం అందరం కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటువంటి రోజుల్లో మగవాడైనా ఆడవాళ్ళైనా ఇంతమందిని కలిసి చక్కగా ఇలా భగవన్నామం చేసుకుంటున్నాము అంటే ఈ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, ఆ కుటుంబం వారిని తలుచుకోవాలి అని చప్పట్లు కొట్టమని. మళ్ళీ పోయినసారి చెప్పా, చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాట పడతారేమ్మా. చప్పట్లు కొడితే ఏమవుతుంది, మన పక్కన ఎవడైనా నిద్రపోతే నిద్రలేస్తాడు గట్టిగా. వాడెవడో కాదు, మనలో ఉన్న జీవుడు ఎన్నో సంవత్సరాలుగా నిద్రపోతున్నాడు, ఎన్నో జన్మలుగా నిద్రపోతున్నాడు. వాణ్ణి లేపాలి. ఎలా లేపాలి అంటే, మీకు ఇక్కడ చప్పట్లుగా కనిపిస్తున్నటువంటి ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ 5 కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమూహాన్ని ఒకటి చేసి మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః
అని ఎవడు చప్పట్లు కొడతాడో అందులోంచి శబ్ద బ్రహ్మం అనేది వస్తుంది. అది ఆ జీవుణ్ణి నిద్రలేపి పరమాత్మని చేరడానికి యోగ్యంగా తయారు చేస్తుంది. అందుకని కొట్టాలి చప్పట్లు. అర్థమైంది? కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఏమిటో తెలుసా అమ్మ? మనం చేతులు ఉన్నాయి, చేతులతో ఏం చేస్తాం? ఎవరికైనా ఇస్తాము, లేకపోతే తీసుకుంటాం. ఇవ్వడము, తీసుకోవడం, ఈ రెండు పనులు చేస్తూ ఉంటాం. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళు. ఆగు అనేటటువంటి శబ్దం యొక్క అర్థాన్ని ఇస్తున్నాం, నువ్వు వెళ్ళు అనేటటువంటి శబ్దం యొక్క అర్థాన్ని ఇస్తున్నాం. అంతేనా? లేదు వస్తువుని ఇస్తాం, వస్తువు తీసుకుంటాం. కాళ్లతో గమనాలు తిరగడం, రావడం, ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు వెళ్ళటం, ఈ పనులు చేస్తూ ఉంటాం. అంతేనా? ఈ కాళ్లతోటి ఇటు అటు తిరగడం అనే పని చేస్తాం. ఇక నోరు తింటుంది, ఉపస్థా పాయువులు వృధా పదార్థాలని శరీరంలోంచి బయటికి పంపించేస్తూ ఉంటాయి. అవి కూడా కర్మ చేస్తూ ఉంటాయి. బాగా కుంభాలు తింటూ ఉంటే బయటికి పంపించే పని కూడా రెండు చేయాలిగా కర్మేంద్రియాలు ఏవైనా. అవి రెండు కర్మేంద్రియాలు అటు పంపిస్తాయి. ఇంకొక కర్మేంద్రియం ఉంటుంది, అది నాలిక. మాట ఆగకుండా ఏదో ఒక శబ్దం అంటూనే ఉంటుందన్నమాట. అయితే బాధ పెట్టేట్టు అంటుంది, లేకపోతే ఆనంద పెట్టేట్టుగా ఉంటుంది, లేదా సిద్ధాంతం ప్రకారం మాట్లాడుతుంది. ఇది ధర్మము, నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నాకు సంబంధం లేదు, ఇది ధర్మము అనైనా చెప్తుంది. లేదా ఎదుటివాడికి మంచి చెప్తుంది, చెడు ఏదో ఒకటి. అంతే కదా? నాలుక కర్మని ఆచరిస్తుంది. ఈ ఐదు ఆచరించేటటువంటి వాటిని కర్మేంద్రియాలు అంటారు. చూడండి, మనకి 9 రంధ్రాలు ఉన్నాయి. మిగతా రంధ్రాలన్నీ కూడా ఒకటే పని చేస్తాయి. ఒక రెండు పనులు చప్పుని చేస్తాయి. ఆ రెండే ఈ సృష్టి మొత్తంలో ప్రమాదకరమైనటువంటివి. ఏమిటా రెండు అంటే, కళ్ళు 2 ఉంటాయి, పనులు ఎన్ని చేస్తాయమ్మా? ఒకటే పని, చూడడం. చెవులు 2 ఉంటాయి, కానీ ఎన్ని పనులు చేస్తాయమ్మా? ఒకటే పని, వినడం. అంతేనా? వినడం ఒకటే పని చేస్తుంది. ఇక నోరు ఎన్నుండి ఒకటే ఉంది, కానీ 2 పనులు చేస్తుంది. తినటం, తిట్టడం. ఈ 2 పనులు నోరు చేస్తుంది. అదేవిధంగా జననేంద్రియము ఓ పక్క నుంచి మూత్ర విసర్జన చేస్తుంది, ఇంకొక పక్కన సృష్టి కార్యం చేస్తూ ఉంటుంది. 2 పనులు చేస్తూ ఉంటాయి. ఒకటే అయ్యుండి 2 పనులు చేసేటటువంటి ఈ రెండే ఈ సృష్టిలో మన పతనానికి కారణము. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు తినడం. ఈ 2 ఎవడు చేయకుండా ఉంటాడో వాడి ఆరోగ్యం బాగుంటుంది, వాడి బుద్ధి, వాడి మనస్సు బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు పనులు చేయటము అనేది ఎవరు ఆపుకుంటారో, ఎవరు జిహ్వేంద్రియ జననేంద్రియాల్ని నిగ్రహించుకుంటారో వాళ్ళ జీవితము చాలా ఉన్నతమైనటువంటి తపస్సు లాంటి స్థితికి వెళ్తుంది. జిహ్వేంద్రియ జననేంద్రియ సమూహాన్ని ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మా జిహ్వేంద్రియ జననేంద్రియ గట్టిగా. ఈ 2 ఇంద్రియాల నిగ్రహణ చాలా అవసరం మనిషికి. వీటి వల్లే తప్పులు చేసేది మనిషి అంతా కూడా. కాబట్టి ఇవి కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు ఉన్నా కదా, వీటిని నియంత్రించుకొని జాగ్రత్తగా ఉండాలి. 5 జ్ఞానేంద్రియాలు. కళ్ళు చూస్తున్నాయి ఈ సృష్టిలో, చెవులు వింటూ ఉన్నాయి, ముక్కు వాసన పీలుస్తోంది. 2 ముక్కు రంధ్రాలున్నా పని ఒకటే చేసేది, గాలి పీల్చడం, వాసన పీల్చడం. నాలుక రుచి చూస్తుంది, చర్మము స్పర్శను చూస్తుంది. ఇవి 5 ఇంద్రియాలు మనకి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల వల్ల తప్పు చేస్తాం, చూస్తూ తప్పు చేస్తాం. చెవులతోటి వింటూ తప్పుడు పనులు చేస్తాం. ముక్కుతోటి అనవసరమైనటువంటి వాసనలన్నీ పీలుస్తూ తప్పుడు పనులు చేస్తాం. నాలుకతో అవసరం లేనివన్నీ తింటూ తప్పుడు పనులు చేస్తాం. శరీరం యొక్క చర్మము యొక్క స్పర్శ కోసం చాలా తప్పు పనులు చేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియ సమూహాన్ని, కర్మేంద్రియ సమూహాన్ని ఒకటిగా చేసుకునేటటువంటి వాడు తప్పులు చేయడు. ఇది నేర్చుకొని తీరాలి.
ఎందుకు అంటే భూమి మీద ఈ ఇంద్రియాలు కానీ నేను కానీ శాశ్వతం కాదు. ఈ శరీరం కానీ ఈ కర్మేంద్రియాలు కానీ ఈ జ్ఞానేంద్రియాలు కానీ భూమి మీద శాశ్వతం కాదు. మహా అంటే 100 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతాయి. ఈ 100 సంవత్సరాల్లో ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 70, 80, 90 కళ్ళు మూసుకొని నువ్వు ఎంతకాలం బతికేవరా అని ఒక్క క్షణం అడిగితే ఇప్పటికి బతికిందంతా ఒక క్షణంతో సమానం. ఎంతసేపు ఇప్పటిదాకా నువ్వేమిటి అంటే ఒక్క క్షణమే జీవితం. ఇక ముందేదో చాలా ఉంది అని బతుకుతూ ఉంటాడు ప్రతివాడు ఆశతోటి. ఆశతోటి భవిష్యత్తు చాలా ఉంది అని బతుకుతాడు. కానీ ఇప్పటిదాకా బతికిందెంత అంటే ఎవ్వడికి ఏమీ గుర్తుండదు, క్షణమే. అందుకనే ఈ జీవితం ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు క్షణికమైన జీవితం అంటారు. ఒక్క క్షణమే. ఎంత క్షణమయ్యా అంటే నలినీదలగత జలమతి తరళం. తామరాకు మీద నీటి బొట్టు ఎంత తరళంగా ఉందో ఈ సృష్టిలో మన శరీరం కూడా అంత తరళమైంది భూమి మీద. ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు. దానికి ఏమి గ్యారంటీ లేదు, దానికి ఏమి ఎష్యూరెన్స్ లేదు, కార్డు లేదు. ఏ క్షణమైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవచ్చు. నలినీ దళగత జలమతి తరళం తత్వత్ జీవితం అతిశయ చపలం. ఈ శరీరం కూడా అంతే చపలమైంది ఏ క్షణమైనా. ఎందుకు? విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. ఈ శరీరం నేను అనేటటువంటి విద్ధి, రోగాలు అనేటటువంటి వ్యాధులు, పూర్వజన్మ కర్మ, ఈ వీటితోటి గ్రస్తం నిండుకోనుంది. ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు. వ్యాధి ఎప్పుడైనా రావచ్చు. నేను అనేటటువంటి అహంకారం మనల్ని ఎప్పుడైనా చుట్టుకోవచ్చు. అభిమానము నేను 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 అనే అభిమానం వల్లైనా మనిషి ఆత్మహత్య చేసుకోనైనా చచ్చిపోవచ్చు. అభిమానం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకుంటాడు. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. ఇది తెలియక లోకం శోక హతంచ సమస్తం. లోకమంతా కూడా శోక సంద్రమై బాధపడుతోందయ్యా. తుది శ్వాస, ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు మనతోటి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? భార్య గాని, భర్త గాని, తల్లి గాని, తండ్రి గాని, పిల్లలు గాని, మిత్రులు గాని, బంధువులు గాని ఎవరైనా మనతో పాటు వస్తారా? అవకాశం ఉందా? ఎవరైనా రావడానికి ఎక్కడైనా ఏ మూలైనా కొంచెమైనా అవకాశం ఉందా? లేదు. కానీ మనకెప్పుడు ఏం కావాలని కోరుకుంటాం? తోడు. బా, ఎవరైనా తోడు ఉంటే బాగుండు, నాకున్న కష్టాలు చెప్పుకోవడానికి తోడు కావాలనే పిల్లల్ని కన్నారు, తోడు కావాలనే పెళ్ళిళ్ళు చేసుకున్నాం, తోడు కావాలనే మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కన్నారు, తోడు కావాలనే ఆ పిల్లలకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు, ఆ పిల్లలు మళ్ళీ తోడు కోసం కంటున్నారు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు. ఇదంతా దేనికోసం జరుగుతుందమ్మా? ఏది ఉన్నా తోడు కావాలి. మిత్రుల తోడు కావాలి, ఇంకో తోడు కావాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలి 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 ఉండాలి. దానికోసం తాపత్రయపడుతున్నాం. మరి ఆఖరి క్షణం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ జీవుడికి వచ్చినప్పుడు అప్పుడు కావాల్సిన తోడు గురించి ఎవడైనా ఇప్పుడు ఆలోచిస్తున్నాడా? అప్పుడు కూడా తోడు ఉండాలి. ఎవడోడు తోడు కావాలి. తోడు లేకపోతే మనకి చాలా నరకయాత్ర కనిపిస్తుంది. మరి ఎవడండి ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు తోడు అంటే? భగవంతుడు, భగవన్నామము మనం ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు మనకి తోడు. ఎలా అయితే పాలు చక్కగా గోరువెచ్చగా తయారు చేసి అది గోరువెచ్చగా అయిన తర్వాత అందులో పెరుగు అనేటటువంటి కొంచెం తీసుకొని వెళ్ళి తోడు వేయడం వల్ల ఆ పాలన్నీ పెరుగవుతున్నాయో, నీకు శరీరం అనేది ఉండడమే ఆ గోరువెచ్చగా పాలు ఉన్నటువంటి స్థితి. ఈ శరీరం అనేది ఉన్ననాడే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని, భగవన్నామాన్ని నువ్వు తోడుగా గనక తీసుకుంటే ఆ అంధకారమైనటువంటి ప్రయాణంలో, అంటే శరీరము వదిలిపెట్టేసిన తర్వాత కళ్ళు చూసే అవకాశం లేదు, చెవులు వినవు, ముక్కు వాసన లేదు, కానీ జీవుడున్నాడు, జడమై ఉన్నాడు. అప్పుడు
ఇక్కడ మీకు ఈ అంధకారంలో తోడుగా ఉన్న పెరుగు ఆ పాలని మొత్తాన్ని పరుగ్గా ఎలా మారుస్తుందో, నువ్వు చేసే భగవన్నామము, ఆ భగవంతుడి యొక్క కథల శ్రవణము, ఆ భగవత్ గాథల యొక్క మననము, అది నీకు తోడుగా ఉండి సాక్షాత్తు ఆ సమయంలో శరీరం నీకు లేకపోయినా నిన్ను భగవత్ స్వరూపంగా మార్చేస్తుంది తోడుగా ఉండి. అదే శంకరాచార్యుల వారు తేలికైనటువంటి పదాల్లో చెప్పారు, చాలా తేలికైనటువంటి పదాల్లో చెప్పారు. ఏమిటి ఆ తేలికైనటువంటి పదాలు అంటే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. నువ్వు ఎన్ని పనులైనా చెయ్యి, ఓ 100 మంది స్త్రీలతోటి తిరుగు, పురుషులతోటి తిరుగు, 100 రకాలైనటువంటి ఆభరణాలు సంపాదించుకో, ఆ 100 రకాల ఆస్తులు సంపాదించుకో, లేదు బ్యాంకు బ్యాలెన్స్ భయంకరంగా పెంచుకో, వేసిన బట్ట వేయకుండా రకరకాలైనటువంటి వస్త్రాలు కట్టుకో, నువ్వు ఏమైనా చెయ్యి, ఈ ఏ పని, నువ్వు ఎంతమంది మిత్రులతోటి తిరుగు, బంధువులతోటి తిరుగు, ఏ ఒక్క పని ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి, వీటిల్లో రక్షించేది ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు. డుక్రున్కరణే వృధా. మరి ఏది చెప్పండి ఒక్కసారి. భజ గోవిందం భజ గోవిందం. ఎంత గొప్ప ప్రదేశంలో నేనున్నానమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం, గోవిందుణ్ణి భజించు. భజ అంటే ధరించు అని కూడా అర్థం. ఆ గోవిందుణ్ణే ఎప్పుడూ ధరించు, గోవిందుణ్ణే ఎప్పుడూ ధరించు. ఏమవుతుంది? మూఢుడివి నువ్వు, మూర్ఖత్వంలో ఉన్నావు. ఇది గొప్పది ఇది గొప్పది, సంసారంలో ఇది గొప్పది ఇది గొప్పది అని నువ్వు తిరుగుతున్నావు కదా. ఈ గొప్పది 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 అని తిరిగేది ఏదీ నీ వెంట రాదు. ఆ గోవిందుడు ఒక్కడు మాత్రమే ఆఖరి శ్వాస వదిలిపెట్టేటప్పుడు నీ వెంట వస్తాడు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. నువ్వు మూఢుడివి కాబట్టి చెప్తున్నాను. మూఢుడికి మూర్ఖుడికి తేడా ఏంటో తెలుసా అమ్మా? మూఢుడు వాడికి తెలియదు, చెబితే వింటాడు. కానీ మూర్ఖుడు చెప్పినా వినడు. కాబట్టి ఆయన దృష్టిలో, శంకరాచార్యుల వారి దృష్టిలో మనం అందరం మూఢులం. తెలియక మనం చేస్తున్నాం తప్పులు. కానీ తెలిస్తే కనీసం భగవన్నామం చేసేటటువంటి సంస్కారం ఉంది కాబట్టే మనం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎక్కడెక్కడో తిరగకుండా ఇక్కడ కూర్చున్నాము అంటేనే సంస్కారం ఉంది. మీరు ఎన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి పుణ్యం ఉంది కాబట్టి క్షేత్రానికి వచ్చి భగవద్ దర్శనం చేసుకొని భగవంతుడి దగ్గర సమయం గడిపి భగవద్ విషయాలు 4 వింటున్నామంటేనే కారణం అది. మీకు ముక్కుకి కావాలంటే 1 నిమిషం బిగబట్టచ్చు, కళ్ళు కావాలంటే మూసేయచ్చు, నోరు కావాలంటే మూసేసుకోవచ్చు, ముక్కు బిగబట్టుకోవచ్చు, మిగతా అయినటువంటి ఇంద్రియాలని కూడా అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలంటే కాసేపు బిగబట్టుకోవచ్చు. కానీ బిగబట్టలేనటువంటిది ఒకటే ఒక్కటి ఇచ్చాడు భగవంతుడు, అవే ఈ 2 చెవులు. ఈ 2 చెవులు శబ్దం నేను బిగబట్టేస్తాను, నేను ఎదుటివాడు చెప్పేది వినకుండా ఉంటాను అని ఎవడు అనలేడు. ఈ రెండిటిని ఎమర్జెన్సీ డోర్ కింద భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, వీడు మూసేసుకుంటే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వేరే ఆలోచిస్తూ ఇవి మూసేస్తారు. ఎమర్జెన్సీ డోర్ కింద ఎప్పుడో ఒకనాడు ఎవరో ఒక చోట ఎవరైనా సరే ఓ మహానుభావుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పే రోజు మాత్రం వీడు మూసేసుకోకుండా ఉండాలి అని ఈ 2టికి మాత్రం తలుపులు పెట్టలేదమ్మా. భగవంతుడు తలుపులు పెట్టకపోవడానికి కారణం అదే చెవులు. ఎప్పుడు ఆ చెవులతోటి మంచి మాటలు విందాం, ఆ మాటలే మనకి తోడు. ఆ మంచిని తీసుకోవాలి. మనం వినాయక చవితి చేస్తాం. వినాయక చవితిలో వినాయకుడికి 2 పేర్లు ఉంటాయి చెవులకి సంబంధించి. గజకర్ణక శూర్పకర్ణ అంటారు. గజకర్ణక అంటే ఏమిటి? ఏనుగు లాంటి చెవులు ఉన్నాయని. ఏనుగు లాంటి చెవులు ఎందుకు చెప్పారు? వినదగునెవ్వడు చెప్పినా వినినంతనే వేగిరపడక. ఎవ్వడు ఏం చెప్పినా చెవులు పెద్దవి చేసుకొని విను అంటారు. ఏం మాట్లాడుతున్నాడు ఎదుటివాడు ముందు చెవులు పెద్దవి చేసుకొని విను. వినడము అనే లక్షణం ప్రపంచంలో చాలా గొప్పది.
అది ఎవరికి తెలుసు అయ్యా అంటే ఓ పార్వతి అమ్మవారికి తెలుసు, ఓ పరీక్షిత్తుకు తెలుసు, ఇవాళ ఏవీ నగరంలో ఉన్న మీకు తెలుసు. చాలా శ్రద్ధగా వింటున్నారు, గట్టిగా వినదగును ఎవ్వడు చెప్పినా. కాబట్టి ఎవరు చెప్పినా చెవులు పెద్దవి చేసుకొని వినండి. వెంటనే అదే వినాయకుడికి చెవులకి రెండో పేరుంది, శూర్పకర్ణ. శూర్పము అంటే ఏమిటో తెలుసా? చాటలు, చాటలు లాంటి చెవులు అన్నారు. చాట ఏం చేస్తుందమ్మా? మీరు ఏదైనా ఓ పదార్థం దాంట్లోకి వేస్తే అది ఇలా చెరిగి అడ్డమైన ఊక పొట్టుని మొత్తం బయటపడేసి అవసరమైనటువంటి ధాన్యాన్ని, ద్రవ్యాన్ని లోపల ఉంచుతుంది, చెత్తని మొత్తాన్ని తీసేస్తుంది. అలా గణపతి ఆయన నామాల్లో నుంచి మనకేం చెప్తున్నాడు? ఎవరు ఏది చెప్పినా విను, విని అక్కడికే ఆగిపోకు. ఏం చేయాలి తర్వాత? తూర్పారబట్టు, చాట తీసుకొని బ్రహ్మాండంగా చెరుగు. ఈ చెవుల దగ్గర కూడా మనస్సుతోటి చెరిగి పనికి మాలినటువంటి మాటలన్నిటినీ తీసి బయటపడేసి అవసరమైనటువంటి వస్తువుని మాత్రమే లోపల ఉంచుకో అని గణపతి మనకి చెప్తున్నాడు. అందుకని చెవులని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవ్వరేం చెప్పినా వినాలి, ఏది యోగ్యమో అవసరమో అంత దాకా తీసుకోవాలి. ఈ చెవులను పెట్టుకోనే మనల్ని మోసం చేసేది, ఈ కళ్ళతోటే మనల్ని మోసం చేసేది. మనది కానటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని మనకి చూపించేటటువంటివేవో తెలుసమ్మా? ఈ ఇంద్రియాలే, జ్ఞానేంద్రియాలు. యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. ఈ మనస్సు లేనటువంటి ప్రపంచాన్ని మొత్తం ఉన్నది 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 అని మాయలోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఆ ఎదురుగుండా ఉన్నది ఇంద్రజాలం అని గుర్తించదు. ఇంద్రజాలమే మన ముందు జరుగుతోంది అనే విషయాన్ని గుర్తించదు. ఎలా? ఇది చాలా గొప్ప విషయం అమ్మా. ఇప్పుడు చెప్తోంది, శ్రద్ధగా వినండి. నేను ప్రయాగ దగ్గరికి తీసుకెళ్ళాలి, కుంభమేళాకి తీసుకెళ్లాలంటే ముందు ఇంద్రియాలన్నీ శుద్ధి అయితే తప్ప అక్కడికి వెళ్ళలేం. ఇప్పుడు మనమందరం, మగవాళ్ళందరూ రాజకీయాలు చూస్తున్నారు, ఆడవాళ్ళందరూ నాటకాలు చూస్తున్నారు. ఏమ్మా, అవునా? శ్రద్ధగా చెవులతోటి లోపలున్న డైలాగులన్నీ మీరు వింటున్నారా, వినట్లేదా? అందులో చెప్పే ప్రతి డైలాగ్ని రిక్కించుకొని చాలా శ్రద్ధగా వింటున్నావా, వినట్లేదా? వింటున్నావా? ఢిల్లీలో ఏమైంది? ఇవాళ బీజేపీ గెలిచిందా, కేజ్రీవాల్ గెలుస్తాడా? ఇవన్నీ పొద్దుటి నుంచి ఉత్కంఠతతో చూశారు. చివరికి బీజేపీ గెలిచింది, అదో లెక్కేసుకున్నారు. తెలుగు వాళ్ళు ఏమంటారు? మా చంద్రబాబు గారు వెళ్ళి ప్రచారం చేశారు కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళందరూ ఓటేశారు, బ్రహ్మాండంగా బీజేపీ అక్కడ గెలిచింది. దాని మీద మళ్ళీ విశ్లేషణలు అవుతూ ఉంటాయి. ఇక్కడ నాటకం చూస్తూ ఉంటాం. మనం నాటకాలు చూసేటప్పుడు లోపల డైలాగులన్నీ మనం వింటూ ఉంటాం, రకరకాల డైలాగులు వింటూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆ డైలాగుకి, అందులో వచ్చే మాటలకి మీ కుటుంబానికి కానీ మీకు కానీ అన్న సంబంధం ఉందా? ఏమ్మా, ఆ నాటకం రాసిన వాడికి నాటకానికి సంబంధం లేదు, ఆ డైలాగులకి సంబంధం లేదు. వాడు డబ్బుల కోసం రాశాడు, అయిపోయింది. మళ్ళీ ఆ నాటకాన్ని డైరెక్షన్ చేసిన వాడికి ఆ నాటకానికి సంబంధం లేదు, వాడు హాయిగా డబ్బులు తీసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. ఆ నాటకంలో నటించిన వాడికి ఆ కథకి ఏం సంబంధం లేదు, వాడి డబ్బులు వాడు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పోనీ ఆ నాటకానికి టీవీలో బ్రాడ్కాస్ట్ చేసే టెలివిజన్ ఛానల్కి ఏ సంబంధం లేదు, అడ్వర్టైజ్మెంట్ రూపంలో డబ్బులు వస్తున్నాయి, వీడు తీసుకుంటున్నాడు, వీడు వెళ్ళిపోతున్నాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ వాడికి ఈ నాటకంలో ఉన్న డైలాగులకి అన్న సంబంధమా? ఏం లేదు. ఆ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నాడు, మళ్ళీ మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తున్నాడు, చక్కగా వాడు ఆనందంగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దాని దుంపదగా వీళ్ళెవ్వరికీ సంబంధం లేనటువంటి ఆ నాటకంలో ఉన్న డైలాగులకి మనకి ఎక్కడి నుంచి సంబంధం వచ్చిందమ్మా? మనకేంటి సంబంధం? మనం ఎందుకు అంత కష్టపడుతున్నాం, అంత బాధపడుతున్నాం, అది చూస్తే ఇబ్బంది పడుతున్నాం? యస్యామిదం కల్పితం ఇంద్రజాలం, ఇదంతా కల్పించబడుతున్నటువంటి ఇంద్రజాలం. ఆ ఇంద్రజాలానికి వెళ్ళి మనం తగులుకుంటున్నాం. మనకి సంబంధం లేకపోయినా, మనకు అవసరం లేకపోయినా అదంతా నిజమే అని మనం అనుకుంటున్నాం. అది నిజమా అబద్ధమా? మరి అబద్ధం అని తెలిసిన ప్రతి వాళ్ళు దాన్ని చూసి ఎందుకు బాధపడుతున్నారు? లోపల రకరకాల ఆలోచన, దొంగమోహన్ ఇంత తిట్టు తిడుతుందా కోడల్ని, అత్తగారిని అంత మాట అంటుందా అని అనుకుంటున్నామా, అనుకోవట్లేదా? మరి అది అబద్ధం అని మనకు తెలుసు కదా, దానికి ఎలా తగులుకుంటున్నాం? దేనివల్ల తగులుకుంటున్నాం? రాజకీయాలు చాలా కాలం నుంచి అనేక మంది మారుతూ రకరకాలుగా వెళ్ళటం రావడం
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. పాతది పోయింది, కొత్తది వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ పుడుతోంది. ఎప్పటికప్పుడు మనం ఎలా జన్మలెత్తుతున్నామో రాజకీయాల్లో జరిగే సందర్భాలు కూడా అలాగే జన్మలెత్తుతూ ఉన్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి, పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. వాటన్నిటినీ తగులుకొని ఉంటున్నాను తప్ప ఈ అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మని తగులుకొని ఉండాలి, దానిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా? ఊళ్ళో అనవసరమైన కథలు వింటున్నాం కానీ నా కథ నేను రాసుకొని బాగుపడాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరు? ఒకప్పుడు అన్యోన్య దాంపత్యం అంటే ఏంటో తెలుసా అమ్మా? భార్య భర్త, భర్త మనసులో ఉన్న మాట భార్య మాట్లాడితే, భార్య మనసులో ఉన్న మాట భర్త మాట్లాడితే అన్యోన్య దాంపత్యం అనేవాడు. మరి ఈ కలియుగంలో అన్యోన్య దాంపత్యం అంటే ఏంటో తెలుసా? భార్యాభర్త ఇద్దరు కలిసి ఒకటే సీరియల్ చూస్తే అది అన్యోన్య దాంపత్యం. ఇద్దరు ఒకటే సీరియల్ చూడాలి, అటు ఇటు మారకుండా, అప్పుడు అన్యోన్య దాంపత్యం అంటారు. అది పరిస్థితి. అక్కడికి వచ్చాం మనం ఇవాళ రోజున. కాబట్టి మాయని కూడా కలిసి చూసేటటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నాం. కాదు, సత్యమైంది పరమాత్మే, ఉండేది రాముడు ఒక్కడే. ఊరక చెడిపోకు మనస, మనస అనవసరమైనటువంటి మాయల్లోకి నువ్వు వెళ్ళకు. ఇది చాలా పవిత్రమైనటువంటిది ఈ మనస్సు. ఈ మనస్సుని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. ఇక ఈ శరీరము మరణిస్తే చెప్పు విలువ చేయదండి. ఒక చెప్పుకున్న విలువ కూడా ఈ శరీరానికి లేదు. మనం చూసి మురిసిపోతూ ఉన్నామే, అద్దంలో చూసుకొని రకరకాలుగా మురిసిపోతూ అలంకారాలు చేసుకుంటూ ఇది పడుతున్నాం కదా, ఈ శరీరము ఒక చెప్పు విలువ చేయదు. ఎలా చెప్తారండి అంటే, వాడెవడో వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, బాగా వర్షంతో వాడి చెప్పులకి బురద అంటుకొని అది వచ్చి వెనకాల వాడు కట్టుకున్న పంచ మీదో ప్యాంటు మీదో పడుతుంది. ఓ ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ చెప్పుల వల్ల బురద పడి బాగా నా బట్టలు పాడైపోతున్నాయమ్మా, కాసేపు మీ ఇంట్లో ఆ మూల ఈ చెప్పులు పెట్టుకొని వెళ్తాను. దాన్నే ఉంది నాయన, ఆ మూల పెట్టుకో, మళ్ళీ వచ్చి వర్షం తగ్గాక వేసుకెళ్ళు అనొచ్చు, అంటారు. అనే అవకాశం ఉంది కాస్త దయా అభిమానం ప్రేమ ఉంటే. ఓ నవాబు ఉన్నాడు, వాడి జీవితంలో కట్టిన బట్ట కట్టలేదు, వాడు తిన్న రకాలు మళ్ళీ తినలేదు, చేసిన దానాలు ఆగకుండా వాడు చేస్తూనే పోయాడు. చాలా గొప్ప దానాలు చేసినటువంటి వాడు అనేకమైనటువంటి భోగాలు రకరకాలుగా అనుభవించాడు. వాడు మరణించాడు. వాడిని తీసుకొని వెళ్తున్నారు. జోరుగా వర్షం పడుతోంది. ఏ ఇంటి దగ్గర అయితే చెప్పులు పెట్టున్నాయో ఆ స్త్రీయే బయట నిల్చొని ఉంది. అమ్మా ఈయన నవాబమ్మా, కట్టిన బట్ట కట్టలేదమ్మా, చేసిన దానం విశేషంగా చేశాడమ్మా, ఈయన అదమ్మా ఇదమ్మా అని గొప్పలు చెప్పారు. కాసేపు వర్షం తగ్గిందాకా ఈ శవాన్ని మీ ఇంట్లో పెట్టుకొని ఆ వర్షం తగ్గిన తర్వాత తీసుకెళ్తామమ్మా అంటే, ఆ పక్కనున్న చెప్పు తీసుకొని కొడతా, మా ఇంట్లోకి శవాన్ని తీసుకొస్తా అన్నావంటే అని తిడతారు. అంటే ఆ చెప్పుకున్నటువంటి విలువ ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడికి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ శరీరానికి ఉండదు. జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఆ చెప్పుకున్న విలువ లేదు. మరి అలాంటి విలువ లేనటువంటి వస్తువును చూసుకొని మనం బాగా అలంకరించుకుంటూ ఉంటాం. ఉపనిషత్తులు పచ్చిగా ఓ మాట చెప్తాయి. ఒక ఆవిడ లేదు ఆయన బ్రహ్మాండంగా అలంకరించుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక్క ఉపమానం చెప్పారు. ఏమిటయ్యా అంటే, పక్క ఇంటి వాడితోటి, పక్క ఇంటి భార్యతోటి పిల్లవాడిని కన్నాడట వాడు. ఆ పిల్లవాడిని ఆమె మొగుడు ఎత్తుకొని నా పిల్లవాడే అని ఆడుకుంటుంటే వీడు చూసి, బాగా ఎత్తుకో ఆడుకో, వాడు నీ పిల్లవాడు కాదులే నా పిల్లవాడు అని లోపల ఎలా మురిసిపోతూ ఉంటాడో అనుకుంటూ ఉంటాడో, అలా ఈ శరీరానికి పౌడర్లు రాసి అత్తర్లు రాసి బ్రహ్మాండమైన అలంకారం చేసినప్పుడల్లా మృత్యుదేవత అనుకుంటూ ఉంటుందట, బాగా అలంకరించుకో, ఇంకాస్త చందనం రాసుకో, అది నీది కాదులే
నాది, నా వస్తువుని ఎంత బాగా అలంకరించుకుంటున్నావు నువ్వు, అలంకరించుకో అలంకరించుకో అని నవ్వుకుంటూ ఉంటుందట. వీడెలా నవ్వుకుంటున్నాడో అలా నవ్వుకుంటుందట ఆ మృత్యుదేవత. కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యు, ఎప్పుడూ మృత్యువు సన్నిహితంగా ఉంటుంది, మనతోటే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ప్రతి క్షణము మన ఆయువు క్షీణిస్తూ ఉంది. ఒక క్షణం గడిచినా, ఒక రోజు గడిచినా, ఒక గడియ గడిచినా, మీరు గడియ అయిందనుకుంటున్నారు, ఒక గడియ జీవితంలో తగ్గిపోతోంది, మృత్యువు దగ్గర నడుస్తూ ఉంది. ఈ క్షణం ఉపన్యాసం మొదలుపెట్టే ముందుకి ఇప్పటికే కొంత వయస్సు తగ్గిపోయింది. కాబట్టి ఈ వయస్సు అనేటటువంటిది తగ్గడం మృత్యువుకి కారణం. నిత్యం సన్నిహితో మృత్యువు. మనం చేసేటటువంటి ప్రతి పనిని చూసి ఆవిడ ఇదవుతుంది. కానీ ఒక్క పనిని చూస్తే ఆ మృత్యుదేవత వీణ్ణి నేను ఆవరించలేను అనుకుంటుంది. అదే భగవంతుడి యొక్క నిజ ఆత్మస్వరూప జ్ఞానము, నిజతత్వ స్వరూపము, పరమాత్మ గురించి మనం గడిపేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మృత్యువు లేనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. మృత్యువు అంటే నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం వస్తుంది మనకి. నేను ఈ శరీరం కాదు అన్నప్పుడు మృత్యువు శరీరానికి కానీ నాకు కాదు అన్న జ్ఞానము మన లోపల రావాలి. అంటే ఏం చేయాలండి? ఎప్పుడు భగవత్ జ్ఞానాన్ని మనం లోపల అనుష్ఠానం చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ కూర్చొని ఉపన్యాసం చెప్పేటువంటి 5 నిమిషాలో 10 నిమిషాలో గంటన్నరో కేవలం ధర్మ ప్రచారం చేయడం కోసము, ధర్మం అంటే ఏమిటి అనే విషయం చెప్పడానికే ఇక్కడ కూర్చున్నాను. కాబట్టి ఒక్క అక్షరం నేను వృధా మాట్లాడినా, తప్పు మాట్లాడినా, తేడా మాట్లాడినా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని నేను పాడు చేసిన వాడిని అవుతాను. ఎక్కడా నాకు హక్కు లేదు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని పాడు చేయడానికి. నాకెవరు ఒక అక్షరం రాయలేదు. కాబట్టి నేను చదివినటువంటి సూత్రాలలో, సూక్తాలలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టాలు కొన్ని తీసుకొని వచ్చి మీ అందరికీ ఇవ్వాలి అని. ఇప్పుడు ఆ కుంభమేళాని ఏమంటున్నారు? అమృత కుంభమేళ అంటారు. మృతము అంటే చావు, అమృతము అంటే చావు లేనటువంటిది. మీలోనే ఉన్నారు దేవతలు, రాక్షసులు. ఈ ఇద్దరు ఏం చేశారయ్యా అంటే ఒక విషయాలు అనేటటువంటి, విషయవాసనలు అనేటటువంటి కొండంత పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మీలోనే ఉండే మంచి చెడు ఈ రెండూ కలిసి ఈ సంసారంలో విషయాలు అనేటటువంటి కొండ తీసుకొచ్చి దానికి రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటివన్నీ తీసుకొని వచ్చి ఆ వాసుకి అనేటటువంటి సర్పాన్ని చుట్టి ఆ మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు లాగుతూ ఉన్నారు. మనం కూడా నిత్యం ఈ పని చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు మన ఇంట్లో, మన సంసారంలో, మన చుట్టుపక్కల ఉండే విషయాలని తీసుకొని వచ్చి ఆ విషయాల్ని కాలము అనేటటువంటి తాడుతో ఎప్పుడూ చిలుకుతూనే ఉంటాము. అలా చిలుకుతూ ఉంటే విషయాలలోంచి ముందు ఏమొస్తుందండి? విషం వస్తుంది. విషయాలు ముందు ఏమిస్తాయో తెలుసా? మీరు చిలుకుతూ ఉంటే విషం ఇస్తుంది. మీరు చూడంగానే మీ లోపల ముందు కోపమో, ఇంకోటో ఇంకోటో, ప్రేమో, రాగమో, ద్వేషమో ఏదో ఒకటి వస్తుంది. రాగము విషమే, ద్వేషము విషమే. లడ్డు ఇష్టం కదా అని ఓ 20 లడ్లు తిన్నాడు అనుకోండి, అది విషమేనా కాదా? మరి తిన్నప్పుడు ప్రేమగానే ఉంది, ఆ తింటున్నప్పుడు నాలుగుకి బాగానే ఉందండి, కడుపులోకి వెళ్ళాక ఇబ్బంది వచ్చింది. అంటే రాగం కూడా విషమే, ద్వేషం కూడా విషమే. ఈ రెండూ విషయాలే. కాబట్టి నువ్వు విషయాలని పెట్టుకొని చిలుకుతూ ఉంటే ముందు విషం వస్తుంది. విషం తర్వాత రకరకాలైనటువంటి సంపదలు వస్తాయి. ఈ సంపదలన్నీ కూడా మన శరీరంలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనందం కోసం పంచుకుంటూ ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న ఆనందాలన్నీ పంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చివరిలో అమృతం వస్తుంది. ఈ అమృతములో ఒక్క 4 చుక్కలు వచ్చి ఈ భూమి మీద పడ్డాయి. మొత్తం 12 చుక్కలు పడితే 8 చుక్కలు దేవతాలోకంలోనే పడ్డాయట. 4 చుక్కలు మాత్రమే భూమి మీద పడ్డాయి. అది పడ్డప్పుడు ఎలా ఉందయ్యా అంటే సూర్యనారాయణమూర్తి, చంద్రుడు ఈ ఇద్దరు మకర రాశిలో ఉన్నారు. అలాగే బృహస్పతి మిథున రాశికి చేరాడు. ఈ లెక్క మొత్తం తీసుకున్నారు. తీసుకొని బృహస్పతి మేషంలో,
ఈ లెక్క మొత్తం తీసుకున్నారు. తీసుకొని ఇది కుంభమేళ, ఈ సమయంలో జరిగేటటువంటప్పుడు ఆ నీళ్లల్లో ఆ 40 రోజులు ఆనాడు అమృతం పడ్డప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ లక్షణాలు వస్తాయి. దీనికి ఎన్నేళ్ళు అంటే 12 సంవత్సరాలు అని చెప్పారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 12 సంవత్సరాలకి. ఇది ఎప్పటి మాట అండి? ఇది చెప్పింది కొన్ని వేల సంవత్సరాల నుంచి కుంభమేళా సంప్రదాయం ఉంది. విక్రమాదిత్యుడి కాలంలో 1వ శతాబ్దంలో కూడా ఉంది. శంకరాచార్యుల వారు మళ్ళీ కుంభమేళాని మొత్తాన్ని దాన్ని తీసుకొని వచ్చి పునః ప్రారంభించి ఈ నాగాసాధు వ్యవస్థ వీళ్ళందరినీ ఒకటి చేసి ఇంత గొప్ప స్థితిలో ధర్మాన్ని కాపాడటానికి తీసుకొచ్చారు. అంటే శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు కూడా కుంభమేళా ఉంది. దేనిని బట్టి కుంభమేళా చెప్తున్నారు అంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది భారతీయులమైనటువంటి మనమందరం కూడా ఛాతీ విశాలంగా చేసుకొని గర్వపడి చప్పట్లు కొట్టుకోవాల్సిన విషయాన్ని చెప్తున్నా. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. గొప్ప విషయం నేను చెప్తాను. మనకి టెలిస్కోప్ అనేది ఎప్పుడు కనుక్కున్నారో తెలుసా అమ్మా? 17వ శతాబ్దంలో టెలిస్కోప్ కనుక్కున్నారు. అంటే పైన ఏవో వేరే గ్రహాలు ఉంటాయి, వీటిని మనం చూడాలి అని టెలిస్కోప్ కనుక్కున్నారు. దాన్ని పక్కన పెడదాం. ఇక టెలిస్కోప్ అయిపోయిన తర్వాత నాసా అనేటటువంటి ఒక అంతరిక్ష వేదిక 1950లో అమెరికాలో తయారైంది. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు పంపించి పైన ఉండే గ్రహాల చుట్టూ తిప్పుతూ అక్కడ ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవచ్చు అనే విషయాన్ని నాసా ఎప్పుడు కనుక్కుందమ్మా? 1950లో కనుక్కుంది. ఈ యూనివర్స్ అనేటటువంటిది మనం చూసింది కాదు, చాలా పెద్ద ఎక్స్పాన్షన్ తోటి ఉన్నది అని హబ్బెలు. ఈ లైట్ అనేటటువంటిది ఒక దగ్గర ఉండకుండా ప్రాపగేషన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది అని లైట్ ప్రాపగేషన్ థియరీ అనేటటువంటిది, ఇవన్నీ 20వ శతాబ్దాల్లో సైంటిస్టులు కనుక్కున్నారు. ఇప్పుడు కుంభమేళా దేని ఆధారంగా చేస్తున్నాము అంటే పైన ఉండే గ్రహాల ఆధారంగా చేస్తున్నాము అని మనం చెప్తున్నామా? నాసా 1950లో టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటయ్యా అంటే, ఈ భూమి 365 రోజులు 65 చిల్లర రోజులు ఈ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుందండి. ఆ ప్రదక్షిణం అయితే ఒక రోజు ఒక ప్రదక్షిణం అయినట్టు 365.6 చిల్లర. అప్పుడు ఏమైనట్టు? 1 సంవత్సరం పూర్తయినట్టు. మనకి సంవత్సరం కావాలి అంటే ఇక్కడ మొదలుపెట్టినటువంటి ప్రదక్షిణం భూమి 12 రాసుల్లో తిరిగి ఇక్కడికి వస్తుంది. భూమికి 1 సంవత్సరం పడితే పైన ఉండే గ్రహాలలో బృహస్పతి అనే ఒక గ్రహం ఉందని, ఆ గ్రహం సూర్యుడు చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆ పూర్తయినటువంటి 12వ సంవత్సరం ఏ మేషరాశిలో నుంచి అయితే అది వెళ్ళిందో ఆ మేషరాశిలోకి బృహస్పతి వస్తే దాన్ని పుష్కరం అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది అని ఏ టెలిస్కోపు, ఏ లైట్ ప్రాపగేషన్ థియరీ, ఏ యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీ, ఏ విధమైనటువంటి నాసాలు లేనటువంటి రోజు సగటు భారతీయుడు ఒక పంచాంగంలో గ్రహణాలని గాని, మీకు ఈ సమయంలో అమావాస్య వస్తుందని గాని, పూర్ణిమ వస్తుందని గాని, ఈ మాసం ఇది, ఈ సీజన్లు ఇవి, ఈ కాలం ఇది అని మొత్తం పంచాంగంలో ప్రకృతిలో జరిగేటటువంటిది, బ్రహ్మాండంలో జరిగేటటువంటి మార్పులన్నీ కొలుచుకొని చెప్పారు అంటే మనము ఎంత దూరములో మనకి గ్రహాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉందమ్మా. మన ఋషులకి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా. అమేయమైనటువంటి మేధా సంపత్తి మన ఋషులది. ఇవాళ నాసా వాడు మన పంచాంగంలో బృహస్పతి ఈ ప్రదక్షిణం పూర్తి చేశాడు. రైట్, మీ పంచాంగంలో ఏదుందో యథాతథంంగా అదే విధానంలో ఇవాళ బృహస్పతి వచ్చాడు అని ఒప్పుకుంటుందా లేదా అడగండి. నాసా వాడు చెప్తున్నాడా లేదా? మరి ఇది నా ఋషి ఎప్పుడు చెప్పాడు? వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎక్కడ ఉంది వైదిక ఋషి హృదయం? అంతరిక్షంలో జరిగేవి ఏనాడో చూడగలిగేటటువంటి స్థితిలో మనం ఉన్నాము. అలాంటి సనాతనమైన వైదిక భారతాన్ని, ఈ భారతదేశంలో ఉండేటువంటి ఈ ధర్మాన్ని చిన్న చూపు చూస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి వాళ్ళు పెరిగిపోయారు. ఈ శరీరం పోతే
మళ్ళీ భూమి మీద పుడుతుంది అని చెప్పినటువంటి తొలి ధర్మం ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క సనాతనమైనటువంటి వైదిక ధర్మమే. చచ్చిపోయిన శరీరం మళ్ళీ పుడుతుందని. ఈ రోజుకి మిగతా మతాలేవి దీన్ని ఒప్పుకో. చచ్చిపోయినటువంటి మనిషి మళ్ళీ జీవుడు మళ్ళీ పుడతాడు అని మనమే చెప్తాం. ఎలా చెప్తున్నారు అంటే, ఒక తమలపాకు ఉంది. ఆ తమలపాకు జీవంతో ఉంది కదమ్మా చెట్టుకి ఉన్నప్పుడు. అంటే ఆ తమలపాకులో జీవం ఉందా లేదా? ఉంది కదా. ఆ తమలపాకును మీరు తిన్నారు. ఇప్పుడు తమలపాకు ఉందా చచ్చిపోయిందా? చచ్చిపోయినట్టే కదా. మీరు తినంగానే తమలపాకు చచ్చిపోయినట్టే. భౌతిక లెక్కలో ఆ తమలపాకు ఇక ఈ భూమి మీద లేదు. ఇది నిజమా కాదా? కానీ ఆ తమలపాకు చచ్చిపోలేదు, రూపాంకురం చెందింది. నోట్లోకి వెళ్ళి దాని యొక్క ఆకారాన్ని మార్చుకుంది. అది ఎర్రగా మారింది, ఇంకో రూపంలోకి మారింది. మళ్ళీ అది మలముగా మారి మళ్ళీ భూమిలోకి వెళ్ళి అక్కడ ఎరువై బయటికి వస్తోందా లేదా? జీవము వస్తోందా లేదా? అంటే ఈ సృష్టిలో చచ్చిపోయేటటువంటిది లేదు, పునర్జన్మ తథ్యంగా ఉంది అని దేన్ని తీసుకోనైనా మనం రుజువు చేయొచ్చు. ఇలాంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని చూసినటువంటి వాడు మన ఋషి. ఈ ఋషి ఆ పునర్జన్మ సిద్ధాంతాన్ని దర్శించాడు. పునర్జన్మ ఉంది అని చెప్పాడు. ఎందుకు? సైన్సే చెప్తుంది. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్, ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ఎనదర్. శక్తి అనేటటువంటిది పుట్టింది కాదు, చచ్చిపోయేది కాదు. సైన్స్ సూత్రం నేను చెప్తోంది. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అది పుట్టదు, చావదు, కానీ రూపాంకురం చెందుతూ ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. నీ లోపల నేను అనేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది నువ్వు మాయతోటి ఉన్నా జ్ఞానంతో ఉన్నా అది రూపాంకురం చెందుతూ ఉంటుంది, కానీ అది ఎప్పుడూ చచ్చిపోదు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఆ తమలపాకు ఇంకో చెట్టు అవుతుందో ఇంకో రకమైన ఆకు అవుతుందో, కానీ ఆ జీవం అందులోకి చేరి తీరాల్సిందే. అవునా కదా? ఇప్పుడు మనం చక్కగా వరి కోతలు కోస్తాం. కోసినప్పుడు ఆ గడ్డి మొత్తము అంతా కూడా ఎక్కడికక్కడ విడిపోతుంది. ఈ విడిపోయినటువంటి గడ్డిని మనం తీసుకొని వెళ్ళి మొత్తం ఎండిపోయిన ఎండుగడ్డి, అందులో జీవం ఉందమ్మా, ఎండుగడ్డిలో జీవం అంతా అయిపోయింది కదా, అది ఎండుగడ్డి, జీవం లేదు. కానీ ఒక ఆవు అది తినంగానే ఆవు కడుపులోకి ఈ ఎండుగడ్డి వెళ్తే దాని లోపలికి జీవం వస్తోందా లేదా? ఆ జీవం పేడ రూపంలో పాల రూపంలో బయటకు వస్తోందా లేదా? మరి నిర్జీవమైనటువంటిది మళ్ళీ జీవము పొందుతుంది అనే విషయం ఒక ఆవు మనకి రుజువు చేస్తోందా, చెయ్యట్లేదా? పునర్జన్మ ఉందా లేదా? కాబట్టి ఈ ధర్మము ఒక్కటే, పునర్జన్మ ఉంటుంది. పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మ వల్ల ఇప్పుడు సుఖాలు, దుఃఖాలు, బాధలు, కష్టాలు అన్నీ అనుభవిస్తున్నావు అని చెప్తుంది. పునర్జన్మ 100% ఉంది. చేసినటువంటిది ఎవడైనా అనుభవించాల్సిందే. కృష్ణ పరమాత్మ సుస్పష్టంగా భగవద్గీతలో చెప్తాడు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభమైన అశుభమైన రెండూ నువ్వు అనుభవించి తీరాల్సిందే. మంచైనా చెడైనా నువ్వు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు, అనుభవించి తీరాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కాబట్టి ఎప్పుడు ఎవడు తప్పించుకోలేడు చేసిన కర్మ నుంచి. ఈ క్షణం నీకు ఆనందం కలగచ్చు, తప్పు పని చేసినా మంచి పని చేసినా, సుఖమో దుఃఖమో, కానీ ఈ కర్మ నిన్ను వదిలిపెట్టదు. బికాస్ ఎనర్జీ నెవర్ పెరిష్ కాదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం చేసిన పనులు మన వెంట వస్తూనే ఉంటాయి. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అని చెప్తారు. అందుకని ఇంకో జన్మెత్తి అనుభవించాల్సిందే. దేనికి తగ్గటువంటి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే చైనం, మళ్ళీ పుట్టాల్సిందే. అంతేగాని ఒక్కసారి జన్మెత్తి ఈ జన్మలో నువ్వు చేసినటువంటి పాపాలకి పుణ్యాలకి ఎప్పుడో భగవంతుడు వచ్చి న్యాయం గట్టి అయితే నీకు శాశ్వతమైన నరకము లేకపోతే శాశ్వతమైన స్వర్గము ఇస్తాను అని చెప్పేటటువంటి మతం మనది కాదు. మనకి మరణిస్తే వెంటనే జీవుడు వెళ్ళిపోవాలి, మళ్ళీ లెక్క చెప్పుకోవడానికి సబ్మిట్ చేసి భూమి మీదకి రావాలి. కానీ నాకు ఇప్పుడు మిగతా అయినటువంటి వాళ్ళ దగ్గర భయం. వాడు మరణిస్తే వాడిని భూమిలో పడుకోబెడతారు.
ఈ రెండో తీర్పు తీర్చడానికి ఎప్పుడు వస్తాడో, తీర్పులు ఎప్పుడు తీరుతాయో ఎవరికి తెలియదు, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో. ఒక్కరోజు పడుకుంటేనే నడుము నొప్పితోటి మనిషి చచ్చిపోతాడే, వేల సంవత్సరాలలో పడుకొని ఉంటే నడుము పరిస్థితి ఏమిటి, వాడి పరిస్థితి ఏమిటి అని బాధేస్తూ ఉంటుంది. ఈ ధర్మం అలాంటి మాటలు చెప్పదు. ఏమిటి ఇంకా సాధికారంగా మన ధర్మాన్ని గొప్పగా మనం చెప్పుకోవడానికి ఉన్నటువంటి విషయం అంటే, ఇప్పుడు ఒక గుడ్డివాడు పుట్టాడు, పుట్టి కుంటువాడు పుట్టాడమ్మా. వీడు పుట్టుకతోటే ఎందుకు గుడ్డివాడు కుంటివాడు అని నన్ను అడిగితే, వీడు జన్మాంతరంలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ జన్మలో గుడ్డివాడిగానో కుంటివాడిగానో పుట్టాడు అని నేను చెప్తాను. ఒకటే జన్మ ఉంటుంది అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అనేకమైన ధర్మాలు ఉన్నాయి ఈ మాట చెప్పేది, ఒక్కటి కాదు. ప్రపంచంలోనే ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని దర్శించింది వైదిక ఋషే ఫస్ట్, తర్వాత బౌద్ధం దాన్ని పుడుతున్నాడు. ఓడేమో అడుక్కు తినేవాడిగా పుడుతున్నాడు, వాడు రోడ్డు మీద అడుక్కు తినే ప్రదేశంలో పుడుతున్నాడు. ఒకళ్ళేమో 7 వారాల నగలతోటి తిరుగుతున్నారు, వాళ్ళని మెళ్ళలో మామూలుగా పసుపు తాడేసుకొని తిరుగుతున్నారు. వాడేమో బ్రహ్మాండమైనటువంటి ప్యాంటు చొక్కాలు ఆగర్భ శ్రీమంతుడిగా వస్తున్నాడు, ఇంకోడేమో అతి సామాన్యమైన పరిస్థితుల్లో ఉంటున్నాడు. ఎందుకు జరుగుతోంది ఇది? ఒకటే జన్మ ఇస్తే అందరికీ సమానమైన న్యాయం కావాలి కదా. అయితే మీ దేవుడికి సృష్టి చేయడం చేత కాదు, లేదా సృష్టి చేసినా సమానమైన న్యాయం చేయడం చేత కాదు. పోని సమానమైన న్యాయం చేద్దాము అని అనుకున్నా పునర్జన్మ సిద్ధాంతం లేదు అని మీరు చెప్తున్నటువంటిది అబద్ధమై ఉండాలి. ఎంత హేతుబద్ధంగా సనాతనమైనటువంటి వైదిక ఋషి ఈ విషయాన్ని చెప్పాడో చూడండి, చాలా గొప్ప విషయాన్ని. ఇప్పుడు మహాకుంభమేళా దగ్గరికి వెళ్దాం. ఆ మహాకుంభమేళా నీళ్లల్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చినప్పుడు స్నానం చేస్తే ఫలితం ఏంటండి అంటే, వాటర్కి ఒక మెమరీ సిస్టమ్ ఉందండి, జీవము అనేది ఉంది. ఇప్పుడు దాహం వేసింది, పాపం ఈయన ఆగకుండా అరుస్తున్నాడు అని మిత్రులు ఆయన కష్టపడి నీళ్ల సీసా తీసుకొచ్చి నా ముందర పెట్టారు. దేనికి పెట్టారు? ఈ నీళ్లతో నాకు సంపర్కం అయితే నాకు ఇప్పుడు లోపల నుంచి వెళ్ళిపోయేటటువంటి జీవము ఏదైతే కోల్పోతున్నానో ఆ జీవము ఈ నీళ్లు నాకు ఇస్తుంది. అర్థమైందమ్మా? అంటే నా జీవితానికి నీళ్లకి చాలా సంబంధం ఉంది. మీకు తెలుసో తెలీదో, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన నీళ్లు ఎక్కడున్నాయో తెలుసా అమ్మా? అత్యంత పవిత్రమైనటువంటి జలం ఎక్కడుందో ఒకసారి గట్టిగా అందరూ అనండి, గోవిందా గోవిందా, గట్టిగా అనండమ్మా, గోవిందా. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి జలం మానస సరోవరమా, గంగా నదా? కాదు. బాగా రీసెర్చ్ చేశాడు జపాన్ వాడు. అత్యంత పవిత్రమైన ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంది అంటే, తల్లి కడుపులో ఉండేటటువంటి ఉమ్మ నీరు కంటే గొప్పదైన శుద్ధమైనటువంటి నీరు ఇంకా ఎక్కడా ఈ సృష్టిలో లేదట, తల్లి గర్భంలో మాత్రమే ఉంటుందట. ఆ నీళ్లలో ఈ జీవి ఉంటాడు, ఆ నీళ్లల్లో ఈ జీవి ఉంటాడు, అంత పవిత్రమైనటువంటి జలంలో. అలాంటి నీళ్లు మనం పుట్టించగలమా అనే టెక్నాలజీ ఇవాళ మొత్తం సైంటిస్టులు ట్రై చేస్తోంది. అంత ప్యూరెస్ట్ వాటర్ని మనం తీసుకురాగలమా అనే ప్రయత్నము ఇవాళ జపాన్లో అన్ని చోట్ల టెక్నాలజీ పరంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ తల్లి మాతృగర్భం ఎంత గొప్పదండి. అలాంటి మాతృగర్భానికి నమస్కారం, గట్టిగా నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ. అయితే మాతృమూర్తికి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తన కడుపులో తనంతట తను రావట్లేదు. భర్త యొక్క వీర్యము నుంచి మాతృగర్భంలోకి ఆ జలం వస్తున్నాయి. అందుకనే పితృదేవో భవ. అది లేకపోతే ఈ నీళ్లు రావట మాతృగర్భం. పితృదేవో భవ. తండ్రికి ఒకసారి నమస్కారం చేసుకుందాం మనస్ఫూర్తిగా, ఎవరికో కాదు, మనని కన్నటువంటి తల్లిదండ్రులకు ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఆ పవిత్రమైన జల మాహాత్మ్యాన్ని ఎవడు చెప్తాడో, దాని గొప్పతనం మనకు అర్థమయ్యేట్టుగా ఎవడు తెలియపరుస్తాడో వాణ్ణి ఆచార్యుడు అన్నాడు. ఆ నీళ్లు మృతత్వం లేనటువంటి, అంటే డెడ్ సెల్స్ రాకుండా ఉండేటటువంటి, తనని తనను ప్యూరిఫై చేసుకుంటూ 4 నెలల పాటు లోపల గర్భ కుహరంలో ఆ నీళ్ల సంచి ఉన్నా ఈషన్ మాత్రం పాడైపోకుండా, గంగ కంటే, ప్రవహించే గంగ కంటే, మానస సరోవరం కంటే కూడా లోపలే పవిత్రంగా ఉంటోంది అంటే ఆ నీళ్లల్లో ఒక అమృతత్వం ఉంది.
ఆ అమృతత్వం అంటే వాటర్లో తేడా ఉంది అనే విషయం మనకు అర్థమవుతోంది కదమ్మా. దాని యొక్క కెమికల్ కాంబినేషన్లో గంగ నీళ్లు పాడైపోవు ఎన్నేళ్లు తెచ్చుకున్నా. మరి అదే మీరు వేరే నది నీళ్లు తెచ్చుకోండి, కొంతకాలానికి వాసన వచ్చేస్తాయి. కానీ గంగ ఎందుకు వాసన రావట్లంటే నీళ్లల్లో ఒక ప్రత్యేకత ఏదో, దాని లోపల ఉండేటటువంటి ఫార్ములాలో ఎక్కడో నీళ్లల్లో మార్పు ఉంది, దాని కీటోన్ థియరీలో మార్పు వస్తోంది. ఈ విషయం గుర్తించారు. దేనివల్ల వస్తోంది? మన జీవితం అంతా నీళ్లే అమ్మ. ఈ వాటర్ లోపల ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది నీళ్లల్లో. నేను చాలా పెద్ద సైన్స్ పాఠాన్ని సునాయాసంగా అనాయాసంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు అర్థమయ్యేటటువంటి భాషలో. ఈ నీళ్ల లోపల జీవము అనేటటువంటిది జ్ఞాపక శక్తి, మెమరీ ఉంటుంది. అందుకనే ఇప్పుడు నేను 10 చోట్లకి వెళ్ళి 10 చోట్ల నీళ్లు తాగితే ఆ నీళ్లు తేడా చేసినాయిరా, ఈ నీళ్లు తేడా చేసినాయంటే ఆ నీళ్లు మన బాడీ సెల్స్ లో ఉన్నటువంటి వాటర్ తోటి కంపాటబిలిటీ కావట్లేదు. అందుకనే నీళ్ల మార్పు జరిగితే మన శరీరం లోపల కూడా రకరకాలైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. నీళ్లకి మన శరీరంలో మార్పులకి దగ్గర సంబంధం ఉంది. ఇంకా చెప్తాను. ఈ బృహస్పతి 12 ఏళ్లు తిరిగినప్పుడల్లా వాటర్లో మార్పు వస్తుంది, అంతేనా? మార్పు వస్తుంది 12 ఏళ్లకు ఒకసారి. ఎలా అంటే మన జీవితాన్నే తీసుకుందాం. 12 సంవత్సరాల దాకా వాళ్ళు పిల్లలు, అవునా? ఆ తర్వాత నుంచి ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నాం? 12 తర్వాత 13, 14, 15 టీన్స్ వస్తున్నాయి. టీన్ ఏజ్ వస్తుందా లేదా? 13 నుంచే టీన్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే బృహస్పతి 12 ఏళ్ల ఒక చక్రాన్ని తిరిగాడయ్యా, నీ శరీరంలో మార్పు వస్తుంది. ఇది వైదిక ఋషి చెప్పినటువంటి మహత్తరమైన విషయం. తర్వాత 24 ఏళ్లు నిండిన తర్వాత దీన్ని సిల్వర్ జూబిలీ అన్నారు. ఎప్పుడన్నారు? 24 ఏళ్లు అంటే రెండో ప్రదక్షిణం చేస్తే 25కి ఎందుకంటే అంత ప్రత్యేకత? 24 నిండినాయి. 24 నిండితే 25 ఏళ్ళు. అప్పుడు మనం 25వ ఏట నుంచి సంతానాన్ని కానీ సంసారాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉండు. వివాహం నీకు 8 ఏళ్లకి 16 ఏళ్లకే కావచ్చు కాక, కానీ భార్యని నీకు 24 ఏళ్లు నిండిన తర్వాత కానీ నువ్వు ఇంటికి కాపురానికి తీసుకురాకు అనేది వైదిక సిద్ధాంతం. 24 ఏళ్లకి మార్పు వస్తుంది శరీరంలో, రెండో సైకిల్ తిరుగుతుంది. ఇక మూడో సైకిల్ 36 సంవత్సరాలకి మళ్ళీ శరీరంలో మార్పులు వస్తాయి. చూసుకోండి, కంప్లీట్ చేంజ్ ఉంటుంది. 48 ఏళ్లకి ఇంకో మార్పు వస్తుంది. 60 ఏళ్ళు వస్తే షష్ఠి పూర్తి ఎందుకు చేస్తున్నామో తెలుసా అండి? పంచాంగంలో 60 సంవత్సరాలు పూర్తయినాయ్యా. 12 సార్లు బృహస్పతి పూర్తి చేసినప్పుడల్లా పంచాంగం అవుతుంది 12 × 5 = 60. 5 ప్రదక్షిణాలు అక్కడ పూర్తయిపోయినాయి. కాబట్టి సగం జీవితం అయిపోయింది. దాన్ని షష్ఠి పూర్తి అన్నారు. చూడండి, 12 సంఖ్యతోటే మనకి సంబంధం, అందుకనే షష్ఠి పూర్తి చేస్తారు. ఆ వాటర్స్ లో వచ్చేటటువంటి చేంజెస్ చేయడం కోసం మొత్తం అన్ని రకాలైనటువంటి కలశాలు పెట్టి, ఈ కలశాల నిండా నీరుని నింపి దానికి మొత్తము కట్టి దాని మీద కొబ్బరికాయలు పెట్టి దాని మీద ఇది పెట్టి ఈ అఘమర్షణ మంత్రాలు సూక్తాలు అన్నిటినీ చెప్పి ఆ నీళ్లల్లో మొత్తము మంత్రోక్తంగా అభిమంత్రించి ఆ నీళ్లను తీసుకొచ్చి పైన జల్లెడ పెట్టి ఆ జల్లెడతో స్నానం చేయిస్తారు. అవునా కదా? మొత్తం షష్ఠి పూర్తి అంటే ఆ నీళ్లతోటి స్నానం చేయించడమే అండి. 60 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఈ మార్పు అంటే నీ జీవితంలో వచ్చే మార్పుల వల్ల నీ శరీరం కొంచెం క్రోధానికి గురై రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోగాలు దేని వల్ల వస్తున్నాయి? నీళ్లలో మార్పు వల్ల వస్తున్నాయి అని మళ్ళీ ఆ నీళ్లని తీసుకొని అభిమంత్రించి, నీళ్ల కంటే పైది వాయువు, వాయువు కంటే పైన ఉండేటువంటిది స్పేస్, ఆకాశం. ఆకాశం నుంచి శబ్దం వస్తుంది కాబట్టి వేదం అనే శబ్దంతో ఈ నీళ్లని మొత్తము పునః ఇది చేసి సంప్రోక్షణ చేసి ఆ నీళ్లు పోస్తారు. ఎందుకు పోస్తున్నారు? 60 ఏళ్ళు వచ్చేటప్పటికి వచ్చిన మార్పుని మళ్ళీ ఒకసారి నీళ్లతో కాపాడటం. ఆ తర్వాత 72 ఏళ్లకి సహస్ర చంద్ర దర్శనం అని చేస్తారు. చూడండి, మన ఋషి ఎంత గొప్పగా జీవితాన్ని నియమించి 72 ఏళ్ళు వస్తే
సహస్రచంద్రం ఉగ్రదశాంతి. నీ లోపల ఉండేటువంటి ఇంతకాలం పనిచేసినటువంటి సెల్ స్ట్రక్చరు కొంచెం ఉగ్రంగా మారిపోతుంది. వయసు వచ్చేటప్పటికి మార్పులు కనిపిస్తున్నాయి కదా. దేనివల్ల మార్పులు వస్తున్నాయి? లోపల ఉండేటువంటి సెల్స్ మార్పు చెందుతున్నాయి కాబట్టి ఉగ్రత్వం వస్తోంది. దాన్ని మార్చడానికి మళ్ళీ నీళ్లని అభిమంత్రించి ఆ నీళ్లు జల్లెడబెట్టి ఆ దంపతులు ఇద్దరికి స్నానం చేయించడము అనేటటువంటిది, ఆ కుటుంబానికి స్నానం చేయించడం అనేదో సంప్రదాయం ప్రధానంగా నీళ్లతోటి చేస్తారు. అక్కడ ఉగ్రరథ శాంతి అయిపోయింది. మళ్ళీ 84 ఏళ్ళు వచ్చేటప్పటికి సహస్రచంద్ర దర్శనం అని చెప్పి 1000 సార్లు వీడు చంద్రుడి యొక్క అమావాస్య పూర్ణిమల మార్పు చూశాడు. 1000 సార్లు అంటే 1000 నెలలు పూర్తయినాయి 84 ఏళ్లకి. అందుకని మళ్ళీ ఒకసారి జలముతో ఆ 12 ఏళ్లు నిండింది అని. 96 ఏళ్లు నిండితే వీడు పూర్ణత్వాన్ని చూశాడు, అధిక మాసాలతోటి కలిపి 100 ఏళ్ళు వచ్చినట్టు అని మళ్ళీ జల సంప్రోక్షణ చేస్తారు. అయితే అంత బతకరు కాబట్టి ఆ సంప్రదాయం లేకుండా పోయింది. 108, 120 ఏళ్ల దాకా మనిషి ఆయుర్దాయం. వాడు తప్పులు చేయకుండా మనిషి చాలా యోగ్యంగా ఉంటే 120 సంవత్సరాలు ఆరోగ్యంగా మనిషి ఉంటాడు. అంటే నీళ్ల వల్ల ప్రతి 12 ఏళ్లకి మనలో మార్పు వస్తోంది కదా. ఈ మార్పుని సరిచెయ్యాలి అంటే ఒక్కొక్క 12 ఏళ్లకి ఒక దగ్గర మార్పు వస్తుంది. సంవత్సరానికి ఒక్కొక్క నదిలో మార్పు వస్తుంది. ఇంకొక 3 ఏళ్లలో మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశిలోకి రాగానే మన గోదావరి పుష్కరాలు వస్తాయి. అంటే గోదావరి నీళ్లు మన లోపల, మన పుట్టుక లోపల నీళ్లున్నాయిగా, ఈ సెల్ స్ట్రక్చర్ లోపల ఏదైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులన్నిటినీ ఏం చేస్తుంది? చక్కగా మొత్తాన్ని మార్పు చేసి ఈ లోపల ఉండే జ్ఞాపక శక్తి మనకి, మీరు ఉన్నట్టుండి వెళ్ళి కృష్ణ నీళ్లు తాగండి కొంతకాలం, గోదావరి నీళ్ళకి అలవాటు పడి ఉన్నట్టుండి కృష్ణ నీళ్లు తాగితే మీలో మార్పు వస్తుంది. లేదు ఇంకో ఊరు నీళ్లు తాగితే మార్పు వస్తుంది. అలా మార్పు రావడం అనేటటువంటిది సహజం. ఎన్ని మార్పులు నువ్వు చేసుకున్నావో, ఏ ఊళ్ళో నువ్వు పుట్టావో ఆ నది దగ్గరికి వెళ్ళి 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటటువంటి పుష్కరంలో నువ్వు స్నానం చేస్తే అది మొత్తం కరెక్షన్ చేస్తుంది. లోపల ఉండేటటువంటి సెల్ మెమరీ స్ట్రక్చర్ ద్వారా మొత్తాన్ని చేస్తుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉండి మనకిప్పుడు అద్భుతంగా హోమాలు, ఈ ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు అవుతున్నాయి. అక్కడ నీళ్లు తీసుకొచ్చి పెట్టారు బ్రాహ్మడు. నీళ్లు పెట్టినప్పుడు మంత్రం చెప్తాడు కదా, ఏమిటి? కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదో యథర్మణ అంగైశ్చ సహితా సర్వే కలశేషు సమాశ్రిత. ఈ కలశంలో మొత్తము మనకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ జలాలన్నీ ఇందులోకి రావాలి. ఈ కలశం లోపల మొత్తం దేవతలందరూ రావాలి అని ఆవాహన చేస్తున్నాం కదమ్మా. ఈ ఆవాహన చేస్తే ఆ కుంభమేళాలో జలం ఏది ఉంటుందో ఆ జలము శక్తి మొత్తము ఇక్కడ ఉండే జలానికి వస్తుంది. ఈ నీళ్లు మీరు ప్రోక్షణ ఎలా చేసుకోవాలి అంటే, ఈ శరీరము కాశీ, ఈ లోపల ఉండేటటువంటి మన జ్ఞానం అంతా కూడా గంగా, ఇంకా మనలో ఉండే భక్తి శ్రద్ధ రెండు గయ. భగవంతుడి మీద భక్తి శ్రద్ధతో రండి, గయ మీలోనే ఉంది. నేను శాశ్వతంగా ఉండేవాడిని కాదు, ఈ శరీరము ఎప్పుడైనా శీర్యం అవుతుంది, మీరు కాశీ అయిపోయారు. మీ లోపల ఉన్నటువంటి జ్ఞానము ఎప్పుడు చెడిపోంది, దీన్ని గుర్తుంచుకోండి, మీరు గంగ అయిపోయారు. అలాగే నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ. గురువుల యొక్క పాదపద్మాన్ని మీ మనస్సులో ధ్యానం చేసుకోండి. అందరికీ గురువు ఎవరు అంటే భర్త గురువు, లేదు తండ్రి గురువు. ఇలా మనకి ఎవరెవరైతే గురువులుగా చెప్పబడ్డారో వేదములో మనకి బోధ చేసేవాళ్ళు గురువు. సాక్షాత్తు జగద్గురువులు గురువులు. శృంగేరి పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు, వాళ్ళ పాదుకల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం. ఎందుకు? నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. గురువు యొక్క చరణాలే మనకి ప్రయాగ. ఆ గురువు పాద పద్మాల మీద నమస్కారం చేసుకొని ఎవరు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారో వాళ్ళు కుంభమేళాలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని 100% పొంది తీరుతారు. దీంట్లో అనుమానం లేదు. గట్టిగా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో
కాబట్టి అలాంటి ఆ జల ఉత్సవం జరిగే రోజు ఇక్కడ చక్కగా పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు దంపతులు, అదేవిధంగా వారి సంతానము, వారి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ ఈ ధార్మిక కార్యక్రమంలో కాసేపు సమయం గడుపుకునేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు, నాకు ఇక్కడ 4 మాటలు మీ అందరితో పంచుకునేటటువంటి భాగ్యం కలిగినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారి కుటుంబము శతాయుష్మంతమై ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ స్వామికి నమస్కరిస్తూ, మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ ఆ పరమాత్మ ఇచ్చి దానికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వాలి అని, సహకరించిన అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాజ్యేన మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే